ఓం శాంతి. ఈరోజు అందరికీ టీచర్స్ డే యొక్క శుభాకాంక్షలు. పూర్తి భారతదేశమంతా, విశేషంగా ప్రతి స్కూల్లో, ప్రతి పిల్లవాడి లోపల ఇలాంటి ఉమంగ ఉత్సాహం ఉంటుంది మరియు చాలా సంతోషంగా టీచర్స్ డే యొక్క సెలబ్రేషన్ చేస్తారు. విశేషంగా తమ టీచర్స్ పట్ల ఒక సన్మానం, గౌరవం, హృదయం యొక్క కృతజ్ఞత, మనస్సు ద్వారా ధన్యవాదాలు అర్పితం చేయాలని కోరుకుంటారు. దీనికోసం పూర్తి రోజంతా టీచర్ యొక్క భూమికను నిభాయించటానికి ప్రయత్నిస్తారు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి పిల్లవాడి భవిష్యత్తు యొక్క నిర్మాణంలో ఒక టీచర్ యొక్క రోల్ ఉంటుంది మరియు ఈ సుందరమైన రోజును జరుపుకునే ప్రేరణ మన భారతదేశం యొక్క రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చేశారు. ఎప్పుడైతే వారు 2వ రాష్ట్రపతి పదవిలో ఉన్నారో అప్పుడు చాలా మంది వారి జన్మదినాన్ని జరుపుకోవాలని భావించారు. 5th సెప్టెంబర్ 1888 వారి జన్మదినం కావున ప్రతి ఒక్కరూ వారి జన్మదినం జరపాలని భావించారు. వారి వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మేము మీ జన్మదినాన్ని జరపాలి అనుకుంటున్నామని. డాక్టర్ రాధాకృష్ణన్ గారు చెప్పారు, చూడండి, నేను టీచర్గా ఉన్నాను. న్యాచురల్గా టీచర్ అనగానే జీవితానికి కొన్ని ఆదర్శాలు ఉంటాయి. అప్పుడు వారన్నారు, ఒకవేళ మీరు జరపాలి అనుకుంటే నా జన్మదిన రూపంలో కాదు, ఒక టీచర్ యొక్క గౌరవ రూపంలో ఈ రోజును జరపండి. కావున ఆ రోజుటి నుండి 5th సెప్టెంబర్ని టీచర్స్ డే రూపంలో జరుపుకోవటం జరిగింది. పూర్తి సమాజం టీచర్ యొక్క సన్మానం చేస్తారు, ఆదరిస్తారు మరియు వారి యొక్క శ్రమను గౌరవిస్తారు. అందుకే టీచర్ని పూర్వకాలంలో భారతీయులు నెక్స్ట్ టు గాడ్గా గౌరవించారు మరియు వారి యొక్క శ్రమను గౌరవిస్తారు. ప్రతి పిల్లవాని యొక్క భవిష్యత్తును నిర్మాణం చేయటంలో వారు ఏదైతే భూమికను పాటను నిభాయించారో ఆ కష్టాలను అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఈ టీచర్స్ డేని జరుపుకుంటారు. ఈ విషయం యొక్క భావన కలుగుతుంది. ఈ ప్రపంచంలోని శిక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరికంటే కూడా పైన ఒక పరమ శిక్షకుడు, పరమాత్ముడు కూడా ఉన్నారు. మరి ఆ పరమాత్మ ఎప్పుడైతే ఈ ప్రపంచంలో అవతరిస్తారో అధర్మం యొక్క నాశనం, సత్యధర్మం యొక్క పునఃస్థాపన చేస్తారు. వారు కేవలం పరంపిత రూపంలో మాత్రమే రారు, కానీ పరమ శిక్షకులు, పరమ సద్గురు రూపంలో కూడా ఈ ప్రపంచంలో అవతరిస్తారు. పరమ శిక్షకుడై ప్రతి ఆత్మను ఆధ్యాత్మిక జ్ఞానం, దివ్య జ్ఞానం ప్రదానం చేస్తారు మరియు అందరి యొక్క జ్ఞానం యొక్క దివ్య చక్షువులను తెరిపిస్తారు. దీని ద్వారా ఈ ప్రపంచం యొక్క ఆది, మధ్య, అంతాలను మనం అర్థం చేసుకోగలం. జతలో ఒక సామెత ఉంది, నరుడు ఎలాంటి కర్మ చేయాలి అంటే నారాయణిగా అయ్యే విధంగా ఉండాలి. నారి ఎలాంటి కర్మ చెయ్యాలి అంటే దాని ద్వారా వారు శ్రీలక్ష్మిగా కావాలి. కావున పరమాత్మ ఈ శ్రేష్ఠ లక్ష్యాన్ని ఇచ్చి మన అందరినీ నరుని నుండి నారాయణిగా అయ్యే ఒక సుందరమైన సంకల్పాన్ని ఇస్తున్నారు. జీవితానికి ఒక కొత్త మార్గాన్ని చూపిస్తున్నారు. దీని ద్వారా మనం శ్రేష్ఠ చరిత్ర యొక్క నిర్మాణాన్ని చేయగలం. మన సంస్కారాలను దివ్యీకరణ చేసుకోగలం మరియు ఎప్పుడు ఇలా మనం మన జీవితంలో పరివర్తన తీసుకువస్తామో ఇదే మనం ఆ పరమ శిక్షకునికి ఇచ్చే అన్నింటికంటే పెద్ద గౌరవం. హృదయం యొక్క ధన్యవాదాలు మరియు కృతజ్ఞత. ఈ రోజు టీచర్స్ డే సందర్భంగా మనం ఆ పరమ శిక్షకుడైనటువంటి భగవంతుణ్ణి పట్ల కూడా ఒక సంకల్పం చేద్దాం. మనం కూడా వారి సమానంగా డివైన్ గా తయారయ్యి చూపిద్దాం. అనేక ఆత్మల జీవితంలో జ్ఞానం నింపి ఆత్మారూపీ జ్యోతిని వెలిగిద్దాం మరియు ఈ దివ్య జ్ఞానం యొక్క ప్రవాహ గంగను అనేక మంది వినిపిద్దాం. వారి జీవితాన్ని సుందరంగా, శ్రేష్టంగా, సుమధురతతో సంపన్నం చేద్దాం. ఇంకా చెప్పడం జరుగుతుంది, జ్ఞానం ఉంది, శిక్షణ ఉంది అంటే వ్యక్తి యొక్క జీవితంలో సభ్యత, శ్రేష్టత కూడా ఉంటుంది. దీని ఆధారంతోనే భారతదేశం యొక్క జ్ఞానోదయం అనగా జ్ఞానం యొక్క ఉదయంగా పరివర్తన అవుతుంది. భారతదేశం తిరిగి విశ్వ గురువుగా
తయారవుతుంది. మరి ఎవరు దీన్ని విశ్వగురువుగా కావటంలో ఆటంకం వేయలేదు కదా. కావున ఈ దివ్య జ్ఞానం యొక్క ప్రవాహమే భారతదేశాన్ని ఆధ్యాత్మిక ఉన్నతిలోకి తీసుకువెళ్తుంది. టీచర్ అనగా వ్యక్తిగతంగా జీవించటం కోసం సంస్కారాల పరివర్తన చేసేవారు. టీచర్ అనగా ఎప్పుడు స్వయం కోసం, ప్రపంచం కోసం ఉపయోగపడే విధంగా బోధించేవారు. విద్య అనేది ఒక కొత్త ధైర్యం ఇవ్వాలి. అన్ని విధాలుగా వ్యక్తిత్వాన్ని, లక్షణాలను అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. విద్య యొక్క పూర్తి లక్ష్యం ఏమిటంటే పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా తయారు చేయటం. అందుకనే చెప్తారు, ఎడ్యుకేషన్ లీడ్స్ మ్యాన్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. ఎడ్యుకేషన్ లీడ్స్ మ్యాన్ ఫ్రమ్ అన్రైటియస్నెస్ టు రైటియస్నెస్. ఎడ్యుకేషన్ లీడ్స్ మ్యాన్ ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మనమంతా కూడా డెవలప్ చేసి ప్రతి ఒక్కరిలో స్థూలమైన చదువునే కాకుండా నైతిక విలువలతో కూడినటువంటి జ్ఞానాన్ని పెంపొందింపచేసే విధంగా మన స్థితిని తయారు చేసుకుందాం. మరొకసారి అందరికీ హ్యాపీ టీచర్స్ డే. ఓం శాంతి.